హాయ్ అందరికీ నమస్కారం. మన ఛానల్లో డ్రీమ్ బిగ్ అని చెప్పేసి ఒక సిరీస్ గా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. అందులో మొదటి వీడియో ఈ రోజు చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి 3 months మాత్రం కంటిన్యూస్ గా ఉదయం పూట 8 గంటలకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీ జీవితానికి అవి ఉపయోగపడేలా ఉంటాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ఈ సిరీస్ లో వచ్చే ఒక్క వీడియోని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందులోను ఈ సిరీస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, ఈ రోజు మనం మీరు సర్వం కోల్పోయినప్పుడు మీ జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి 10 రోజుల ప్రోటోకాల్ అనే చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం మోటివేషన్ కాదు, మీ జీవితం తగలబడిపోతున్నప్పుడు ఏం చేయాలో చెప్పే ఒక అద్భుతమైన ఫార్ములా. డే 1 ఇప్పుడే మొదలవుతుంది. ఎప్పుడైనా జీవితంలో అంతా పోయింది, ఇంకేం మిగలలేదనిపించిందా? గుండె ముక్కలైనట్లు, దారి కనిపించినట్లు, ఊపిరాడినట్లు అనిపించిందా? చాలా మందికి అలాంటి అనుభవం ఎదురవుతుంది. నిజం చెప్పాలంటే 2024 తర్వాత వచ్చిన ఆర్థిక ఇబ్బందుల ఒత్తిడి మనల్ని మనం కోల్పోవటం వల్ల ఇలాంటి పరిస్థితులు చాలా మందికి వచ్చాయి. అప్పుడే మనం ఏం చేయాలో తెలియక తికమక పడతాము. మామూలుగా మీరు అంతా కోల్పోయినప్పుడు మొదటి 3 గంటలు చాలా కీలకం. ఇది అత్యవసర పరిస్థితి. మనం భయపడతాం, కోపంగా ఉంటాం, నిస్సహాయంగా భావిస్తాం. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు మీ చేతుల్లో ఉన్న ఏకైక శక్తిని వాడుకోవాలి. అదే మీ ఆలోచన. వెంటనే ఈ పరిస్థితిని అధిగమించండి. ఇది జరిగింది, ఇప్పుడు మనం దీని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. లోతుగా శ్వాస తీసుకోండి. ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది, కానీ అక్కడే మన నిజమైన ప్రయాణం మొదలవుతుంది. ఆ చీకట్లోంచే కొత్త వెలుగు పుట్టాలి. మనసులో ఆందోళన, భయం, బాధ నిండిపోయినప్పుడు ఏది క్లియర్ గా కనిపించదు. అందుకే ఈ దశలో మనం మన మెదడుని రీసెట్ చేయాలి. దాన్ని డోపమైన్ డీటాక్స్ అని అంటారు. అంటే మనకి అప్పటికప్పుడు సంతోషాన్ని ఇచ్చే సోషల్ మీడియా, అనవసరమైన వీడియోలు, ఆటలు లాంటి వాటికి దూరంగా ఉండటం. ఎందుకంటే అవి మన మెదడుని మరింత గందరగోళానికి గురి చేస్తాయి. ఈ సమయంలో మీ ఎమోషన్స్ ని గమనించండి. వాటిని అణిచిపెట్టకుండా వాటిని గుర్తించండి. కోపం వస్తే కోపం, బాధ వస్తే బాధ. వాటిని మీరు నియంత్రించలేరు, కానీ వాటికి మీరు స్పందించే విధానాన్ని మార్చుకోవచ్చు. దీనికోసం ఒక సింపుల్ పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి 1 నిమిషం పాటు కళ్ళు మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టండి. ప్రకృతిలోకి వెళ్ళండి, కాసేపు నడవండి. అది మీ మనసుకు శాంతినిస్తుంది. అంతేకాకుండా మీ ఆలోచనలకి ఒక క్లారిటీ ఇస్తుంది. మీ లోపలి ప్రపంచాన్ని ప్రశాంతంగా మార్చుకుంటేనే బయట ప్రపంచాన్ని ఎదుర్కోగలరు. ఓటమి తర్వాత మనం మళ్ళీ లేచి నిలబడాలంటే మనకి కొత్త అలవాట్లు కావాలి. చిన్న చిన్న అలవాట్లతో మొదలు పెట్టండి. దీన్ని మైక్రో హ్యాబిట్ స్టాకింగ్ అంటారు. ఉదాహరణకి ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు ధ్యానం చేయండి, లేదా 1 పేజీ పుస్తకం చదవండి. అది కూడా కాకపోతే 10 నిమిషాలు పుషప్ చేయండి. ఈ చిన్న చిన్న విజయాలు మీకు నమ్మకాన్ని ఇస్తాయి. వీటిని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఈ కొత్త అలవాట్లను ఒక దినచర్యగా మార్చుకోండి. దీన్ని రిచువల్ డిజైన్ అంటారు. ఉదయం లేవగానే ఏం చేయాలి, పడుకునే ముందు ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక ప్రకారం చేయండి. ఇలా చేయటం వల్ల మీ రోజుకి ఒక నిర్మాణం ఏర్పడుతుంది. అంటే మీ రోజుని వృధా చేయకుండా కన్స్ట్రక్టివ్ గా మీ రోజుని మీరు స్పెండ్ చేసుకుంటారు. అందులోనూ ఇవన్నీ చేయటం వల్ల మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసే విధానం కూడా మారిపోతుంది. ఇలా ఏమీ చేయకుండా మీ జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు మీరు దానికి భయపడిపోతారు. నా జీవితం అయిపోయింది, ఇక నేను రోడ్డు మీద ఉన్నా అని చెప్పేసి మీకు మీరే ఊహించుకుంటూ ఉంటారు. దయచేసి మీరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మొదటి 3 గంటలు మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. అలా డీల్ చేయకపోతే మనం మన జీవితంలో ఇంకా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మీరు మీ జీవితానికి ఒక కొత్త అర్థం, ఒక కొత్త ఉద్దేశం ఇవ్వాలి. భవిష్యత్తు గురించి భయపడకుండా ఈ రోజు మీద దృష్టి పెట్టండి. ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి. ఆ చిన్న అడుగులు కలిసి ఒక పెద్ద మార్పుకు దారితీస్తాయి. ఇందాక చెప్పాను కదా, ఉదయం లేచిన వెంటనే ఒక 5 నిమిషాలు చక్కగా ధ్యానం చేయటం, లేకపోతే ఒక పుస్తకంలో 1 పేజీ చదవటం, అది కూడా కాకపోతే ఎక్సర్సైజ్ చేయటం. ఇలాగా మీ జీవితంలో మార్పులకి మీరే కారకులేరనుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు ఒంటరిగా లేరు, మీరు మారగలరు. మీరు మీ జీవితాన్ని తిరిగి నిర్మించుకోగలరు. ఇది కేవలం వీడియో కాదు, ఇది మీ జీవితానికి ఒక ప్లే బుక్ లాంటిది. దీన్ని మీరు ఉపయోగించుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు నేను చేస్తూనే ఉంటాను. మీ జీవితంలో ఒక చిన్న మార్పును తీసుకొస్తాను. మన జర్నీ ఇలా కొనసాగాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.